పోలవరం ప్రాజెక్టును నేడు సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తుండడం ఇది రెండోసారి. త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీర్ సిబ్బందికి అధికారులకు సూచనలు చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్పిల్వే, కాఫర్ డ్యాంతో పాటు అన్ని పనుల క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ను సీఎం ప్రకటించనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలనేది సీఎం చంద్రబాబు పరిశీలన అనంతరం నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. థ్యాంక్ యూ వైశాలి. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నేడు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. చంద్రబాబు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అది అనంతరం ఏదైతే 11 నుంచి 12 గంటల వరకు కూడా ఆయన ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ 1, గ్యాప్ 2, డి వాల్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలించిన అనంతరం ఆయన R&R ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను, అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్న ఇబ్బందులను కూడా ఆయన అధికారులతో సమావేశమై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించున్నారు. సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయనున్నారు. పోలవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపుగా 600 మందికి పైగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పాపికొండల విహారయాత్ర బోట్లను కూడా అధికారులు అయితే నిలిపివేశారు. గతంలో 2014-19 ఏదైతే 2014-19 సంవత్సరంలో ఆ మధ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుని సందర్శించి పనులను సమీక్షించేవారు. ప్రస్తుతం చంద్రబాబు అదే ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి చంద్రబాబు నేడు పోలవరానికి రానున్నారు. ఈ ఏడాది జూన్ 17న మొదటిసారి ఆయన పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. నేడు మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. పోలవరానికి కేంద్రం నుంచి 15,000 కోట్లు నిధులు రావడంతో శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వంలో వరద తాకిడికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సమస్య మళ్లీ రిపీట్ అవ్వకుండా అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చిన సలహాలు, సూచనలు, నివేదిక ఆధారంగా ప్రత్యేక శ్రద్ధతో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం పనులను చేపడుతుంది. అయితే ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజనీర్లతో చంద్రబాబు నేడు మాట్లాడనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి దానితో పాటు ప్రధానమైన ఆనకట్ట, ఎర్కమ్, రాక్ఫిల్ డ్యాం పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించనున్నారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి
చంద్రబాబు నాయుడు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. రైట్, వైశాలి. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.